హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన టాపిక్ లో 3 ఇంపార్టెంట్ కాయిన్స్ గురించి అయితే చెప్తాను ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, ఇందులో ఒక కాయిన్ 60,000 రూపాయలు విలువ చేసే కాయిన్ కూడా ఉంది. అయితే ఫ్రెండ్స్, అలాంటి కాయిన్స్ అన్నిటి కూడా మీరు అందరూ తెలుసుకునే ముందు నేను చూపించే వీడియోలో ఏ ఇయర్ కి ఏ మింట్ మార్క్ ఉంటే ఎంత రేట్ వస్తుంది అనేది చాలా క్లారిటీగా అయితే చెప్పడం జరుగుతుంది. మీరు అందరూ కూడాను ఆ క్లారిటీని మీరు మిస్ అవ్వకండి. ఎందుకంటే పలానా ఇయర్ లో పలానా మింట్ మార్క్ ఉంటే పలానా రేట్ ఉందని చాలా క్లారిటీగా చెప్తున్నాను. మీరు అందరూ కూడా అలా అర్థం చేసుకోకుండా కాయిన్ చూసి దాని కింద ఇయర్ చూడకుండా మింట్ మార్క్ చూడకుండా మీరు చూపించిన కాయినే కదా మేము అడుగుతుంది, మీరు దాంట్లో డబ్బులు ఇస్తామన్నారు, మరి మేము పెట్టిన కాయిన్కి డబ్బులు రావంటే ఏమండి, నేను 1982 బొంబాయి మింట్ కాయిన్కి 30,000 రూపాయలు ఉందంటే మీరు 1985 హెచ్ మింట్ కాయిన్ పెడితే దానికి డబ్బులు ఎలా వస్తాయి చెప్పండి? అర్థమవుతుందా? నేను 1982 బొంబాయి మింట్ అడిగితే మీరు 1982 బొంబాయి మింటే పెట్టాలి. హైదరాబాద్ మింట్ పెడితే డబ్బులు రావు దానికి. ఓకేనా? ఇది అర్థం చేసుకోండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే నేను చేసే ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు మీ అందరికీ నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి రావాలి. మీరు ఆ నోటిఫికేషన్ ఓపెన్ చేసి వీడియోలో ఎంత క్వాంటిటీ వరకు మీరు నేర్చుకోగలరో అంతవరకు నేర్చుకోండి. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళా చూడండి. కానీ ఏంటంటే వీడియోని మటుకి మిస్ కాకండి. ఎందుకంటే ఒక్కసారి వీడియో అనేది మీకు అర్థం కాకపోతే మళ్ళీ భవిష్యత్తులో అనేది ఆ కాయిన్ గురించి మీరు తెలుసుకోలేరు. ఓకే, వీడియో మీద ధ్యాస పెట్టండి, డబ్బుల మీద కాదు. మీరు కాయిన్ గురించి మింట్ మార్క్ గురించి తెలుసుకుంటే ఆటోమేటిక్గా కాయిన్ వాల్యూ అనేది మీ మైండ్లో అనేది ఫిక్స్ అయిపోతుంది. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ కాయిన్ వచ్చేసి 10 రూపీస్ కాయిన్, 60 ఇయర్స్ పార్లమెంట్ ఆఫ్ ఇండియా 10 రూపీస్ కాయిన్ గురించి. అలాగే ఫ్రెండ్స్, సెకండ్ కాయిన్ వచ్చేసి భగత్ సింగ్ 5 రూపీస్ కాయిన్ గురించి. మూడవ కాయిన్ 50 నయా పైసా కాయిన్ గురించి. ఫ్రెండ్స్, వీడియో చూడండి. మింట్ మార్కు ఇయర్ మట్టికి మీరు అసలు మిస్ అవ్వద్దు. ఓకే, ఎందుకంటే మింట్ మార్కే ముఖ్యం. మింట్ మార్క్ నేర్చుకుంటేనే కాయిన్ వాల్యూ అనేది అర్థమవుతుంది. వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ కాయిన్ చూసుకుంటే 60th యానివర్సరీ ఆఫ్ ద ఫస్ట్ సిట్టింగ్ ఆఫ్ ది పార్లమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే ఫ్రెండ్స్, ఈ కాయిన్ చూడండి ఒకసారి. తయారైన మింటింగ్ ఇయర్ చూసుకుంటే 2012. ఓకే, మెటల్ వచ్చేసి బిఐ మెటల్, అంటే నికిలు బ్రాసు కలిసిన మెటల్. ఇది వెయిట్ వచ్చేసి 7.71 గ్రామ్స్ ఉండాలి. సైజ్ వచ్చేసి 27 mm, షేప్ వచ్చి సర్క్యులర్. అయితే ఫ్రెండ్స్, మీరు మింటింగ్ అనేది చాలా చక్కగా నేర్చుకోండి. బొంబాయి మింట్ అనేది డైమండ్ గుర్తుంటుంది, కలకత్తాకి ఎలాంటి గుర్తుంటుందో, హైదరాబాద్ మింట్కి స్టార్ గుర్తుంటుంది, నోయిడాకి చుక్కు ఉంటుంది. ఏదైతే ఇయర్ కింద గుర్తుంటుందో ఆ గుర్తును బట్టి కాయిన్ అనేది మనమైతే ఐడెంటిఫై చేసుకోవాలి. ఇప్పుడు బొంబాయి మింట్ ద్వారా తయారైన కాయిన్కి ఈ రోజున మార్కెట్లో 50 రూపాయలు ఉంది. కలకత్తా మింట్ ద్వారా తయారైన కాయిన్కి 150 రూపాయలు ఉంది. హైదరాబాద్ మింట్ ద్వారా తయారైన కాయిన్కి 150 రూపాయలు ఉంది. నోయిడా మింట్ ద్వారా తయారైన కాయిన్కి 50 రూపాయలు ఉంది. ఈ 10 రూపాయల కాయిన్ యూఎన్సీ కండిషన్లో ఉంటే మార్కెట్ రేటు ప్రజెంట్ ఇలా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మీ దగ్గర కాయిన్ అనేది యూఎన్సీ కండిషన్లో ఉందా లేదా నాన్ యూఎన్సీ కండిషన్లో ఉందా, యూజ్డ్ కండిషన్లో ఉందా అనేది మీరే తెలుసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, లేదంటే మా దగ్గరికి తీసుకొస్తే మేము చెబుతాము. ఇంకొకటి రెండవ కాయిన్ చూసుకుంటే, రెండవ కాయిన్ షహీద్ భగత్ సింగ్. ఓకే ఫ్రెండ్స్, ఈ కాయిన్ ఒకసారి గమనించండి. ఇలాంటి 5 రూపీస్ కాయిన్ కానీ మీ దగ్గర ఉంటే కాయిన్ మింటింగ్ ఇయర్ చూసుకుంటే 2012లో కాయిన్ మింటింగ్ అనేది అయింది ఫ్రెండ్స్. మెటల్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ మెటల్, వెయిట్ వచ్చేసి 6 గ్రామ్స్ ఉండాలి. సైజ్ వచ్చేసి 26 mm, షేప్ వచ్చి సర్క్యులర్. ఓకే ఫ్రెండ్స్, అయితే ఫ్రెండ్స్ ఇది కూడా ఇక్కడ ఏ మింటింగ్ ద్వారా తయారైంది అనేది చూద్దాం. బొంబాయి మింట్ ద్వారా కాయిన్ అనేది తయారవ్వలేదు, కలకత్తా మింట్ ద్వారా కాయిన్ తయారవ్వలేదు, హైదరాబాద్ మింట్ ద్వారా తయారైంది. ఈ కాయిన్కి ఈ రోజున మార్కెట్లో 30 రూపాయలు ఉంది. నోయిడా మింట్ ద్వారా తయారవ్వలేదు. ఓకే ఫ్రెండ్స్, అయితే మీ దగ్గర యూఎన్సీ కండిషన్లో ఉంటే ఈ కాయిన్ అనేది 30 రూపాయల వాల్యూ అనేది ఉంది. మీ దగ్గర ఎలాంటి కాయిన్ ఉంది అనేది మీరు గమనించాలి. కండిషన్ బట్టి వాల్యూ అనేది ఉంటుంది. ఓకే, మీ దగ్గర ఎలాంటి కండిషన్ ఉంటే అన్ని రూపాయలు మీకైతే రావటం జరుగుతుంది. కండిషన్లు ఉంటే 30 వస్తాయి, కండిషన్ లేకపోతే 5 రూపాయలకి 5 రూపాయలు రావచ్చు, లేదంటే 10 రూపాయలు రావచ్చు. ఓకే ఫ్రెండ్స్, మూడో కాయిన్ 50 నయా పైసా. ఓకే, అయితే ఫ్రెండ్స్ ఈ కాయిన్ మింటింగ్ ఇయర్ చూసుకుంటే 1957 నుంచి 1963 వరకు అయితే మింటింగ్ అవడం జరిగింది ఫ్రెండ్స్. మెటల్ వచ్చేసి నికిల్ మెటల్, ఓన్లీ నికిల్ మెటల్. వెయిట్ వచ్చేసి 5 గ్రామ్స్ ఉండాలి. సైజ్ వచ్చేసి 24 mm, షేప్ వచ్చి సర్క్యులర్. ఓకే, అయితే ఫ్రెండ్స్ ఈ కాయిన్ రేటు ఈ రోజున మార్కెట్లో ఎలా ఉందంటే, కాయిన్ అనేది యూఎన్సీ కండిషన్లో ఉంటే ఫ్రెండ్స్ బొంబాయి మింట్ డైమండ్ గుర్తుండాలి, కలకత్తాకి ఎలాంటి గుర్తుండదు, హైదరాబాద్కి స్టార్ గుర్తుంటుంది, నోయిడాకి చుక్క గుర్తుంటుంది. ఓకే, అయితే ఫ్రెండ్స్ ఇది మార్కెట్ వాల్యూ చూసుకుంటే 1957లో తయారైన ఈ 50 నయా పైసా ఈరోజు మార్కెట్లో 60,000 రూపాయలు ఉంది. ఓకే,
అలాగే 58లో తయారవలేదు. 59లో తయారైన కాయిన్కి మళ్ళీ 60,000 రూపాయలు ఉంది, యూఎన్సీ కండిషన్లో ఉండాలి. ఓకే. 1960లో తయారైన కాయిన్కి 50 రూపాయలు ఉంది బొంబాయి మింట్ ద్వారా. కలకత్తా మింట్ తయారైన కాయిన్కి 50 రూపాయలు ఉంది. 1961 బొంబాయి మింట్ కాయిన్ 50 రూపాయలు ఉంది. కలకత్తా కాయిన్ 100 రూపీస్ ఉంది. 1962 బొంబాయి మింట్ 50 రూపాయలు ఉంది. కలకత్తా మింట్ కాయిన్ 50 రూపాయలు ఉంది. 1963 బొంబాయి మింట్ కాయిన్ 50 రూపాయలు ఉంది. కలకత్తా మింట్ కాయిన్ 50 రూపాయలు ఉంది. అయితే ఫ్రెండ్స్ ఈ 15 నయా పైసా తర్వాత మళ్ళా 50 పైసా సేమ్ కాయిన్ అనేది తయారవడం జరిగింది. ఓకే, చూడండి ఇది ఈ కాయిన్ కూడా చూపిస్తాను చూడండి. ఈ కాయిన్ మింటింగ్ ఇయర్ చూసుకుంటే 1964 నుంచి 1971 వరకు అయితే మింటింగ్ అవడం జరిగింది ఫ్రెండ్స్. మెటల్ వచ్చేసి నికిల్ మెటల్, వెయిట్ వచ్చేసి 5 గ్రామ్స్ ఉండాలి, సైజ్ వచ్చేసి 24 mm, షేప్ వచ్చి సర్క్యులర్. ఓకే. అయితే ఫ్రెండ్స్ ఈ కాయిన్ కూడా మింటింగ్ ఇయర్ చూసుకుంటే 1900 ఇక్కడ చూడండి, ఇక్కడ 63లో ఎండింగ్ అయిపోయింది, ఇక్కడ 64లో స్టార్ట్ అయింది. 64లో బొంబాయి మింట్లో అయితే కాయిన్లు అనేది తయారవ్వలేదు, కలకత్తాలో తయారైంది. ఆ కాయిన్ 100 రూపీస్ ఉంది. మళ్ళీ 65, 66లో కాయిన్లు అనేది తయారవ్వలేదు. ఓకే. 67లో తయారైన బొంబాయి మింట్ ద్వారా తయారైన ఈ కాయిన్ 50 రూపాయలు ఉంది. కలకత్తా మింట్ 50 రూపాయలు ఉంది. 1968 బొంబాయి మింట్ 50 రూపాయలు ఉంది. కలకత్తా మింట్ 50 రూపాయలు ఉంది. 1969 బొంబాయి మింటు 50 రూపాయలు ఉంది. కలకత్తా మింటు 50 రూపాయలు ఉంది. 1970 బొంబాయి మింట్ 20 రూపాయలు ఉంది. కలకత్తా మింటు 20 రూపాయలు ఉంది. 1971 బొంబాయి మింటులో తయారవ్వలేదు, కలకత్తా మింట్ కాయిన్ 20 రూపాయలు ఉంది. ఈ కాయిన్ అనేది చూడండి ఫ్రెండ్స్, ఈ రెండు కాయిన్స్ కూడాను సేమ్ టు సేమ్ ఉన్నాయి. ఓకే, ఇందులో ఎలాంటి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఏంటంటే రేటు డిఫరెన్స్ చూసుకుంటే ఇయరు మింటింగు అనేది మీరు చాలా గమనించాలి. ఎందుకంటే రేటు ఒకటి, మింటింగ్ ఒకటి అనేది చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఓకే, కానీ అంటే మిగతా అన్నీ కూడా కాయిన్లన్నీ ఒకటి. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా. ఈ 3 కాయిన్స్లో మీ దగ్గర ఎలాంటి ఇయర్కి సంబంధించి, ఎలాంటి మింటు మార్క్కి సంబంధించిన కాయిన్స్ ఉన్నాయో మీరు కామెంట్ చేయండి. అలాగే మీకు కానీ మీ దగ్గర వాల్యూ కలిగిన కాయిన్స్ కానీ ఉంటే ప్రీవియస్ వీడియోస్లో నా వాట్సాప్ నెంబర్ ఇవ్వడం జరిగింది. విలువ కలిగిన కాయిన్స్ మీ దగ్గర ఉంటే ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ దగ్గర ఉన్న కాయిన్స్ కానీ నోట్లు కానీ అమ్ముకోవాలి, లేదంటే రేటు తెలుసుకోవాలనుకున్నా కానీ వచ్చే నెల మే 4వ తారీఖు నుంచి మే 29వ తారీఖు వరకు నేను సెలవుకి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీ దగ్గర ఉన్న కాయిన్స్ని, నోట్స్ని అన్ని తీసుకొచ్చి చెక్ చేసి రేట్ ఉంటే రేటు కట్టి, రేట్ లేకపోతే రేట్ లేదని చెప్పి పంపిస్తాము. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మటుకి నన్ను కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మళ్ళీ మంచి టాపిక్స్తో రేపు కలుద్దాం. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.